ఏం రావారి నీకింకా గిదే పానారా? మందిని గుద్దుడు దవాఖానలో చేర్చుడేనా? బోల్. షేక్ గారు మన కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తున్నట్టు చెప్పమన్నారు సార్. పెళ్లి ఇంత సింపుల్ గా కానిచ్చేస్తున్నానేంటని చూస్తున్నావా? ఇది టెంపరీ పెళ్లి. నిన్ను నా భారీగా మా ఇంటికి తీసుకెళ్ళాక అప్పుడు గ్రాండ్ గా గ్రేట్ గా మళ్ళీ పెళ్లి జరుగుతుందిలే. గెట్ రెడీ. ఎక్స్క్యూజ్ మీ సార్, బాలాజీ టెంపుల్కి ఎటు వెళ్ళాలండి? స్ట్రైట్గా వెళ్ళండి, అక్కడ ఒక సిగ్నల్ వస్తుంది, దానికి లెఫ్ట్కి వెళ్ళండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఏంటమ్మా అలా ఉన్నావు? మళ్ళీ చెప్తున్నా విను, కైలాస్ మోసగాడు కాదు, అతనికేవో సమస్యలున్నాయి, అందుకే ఇలా పెళ్లి గుళ్ళో చేసుకుంటున్నాడు. అది దేవుడి సమక్షంలో. ప్రూఫ్ కోసం ఫోటోలు తీపిస్తున్నాడు. పెళ్ళవగానే ఇంటికి తీసుకుపోయి వాళ్ళ అమ్మగారికి నిన్ను కోడలుగా పరిచయం చేస్తాడు. ఇంకెందుకమ్మా దిగులు? అను, అమ్మా అను, స్వామి, మంచో చెడో తెలియదు, ఓ పసిదాని పానం కాపానికి ఈ నిర్ణయం తీసుకున్నా. నేనెప్పుడూ నా గురించి ఆలోచించలే. నా గురించి ఆలోచించనికి నువ్వు గదే నా నమ్మకం. ఎవ్వరికీ చెప్పకుండా ఈ పెళ్లి చేసుకుంటున్నా. ఏం చేస్తావో ఇంక నీ ఇష్టం. సమర్పయామి. అయ్యా పెళ్లి కొడుకు రావాలి. వస్తున్నానండి. పూజాం సమర్పయామి. ఈ ఫోటోలన్నీ చాలా క్లియర్ గా రావాలి. ఇవి సాక్ష్యం కోసం తీస్తున్నవి. ఆ అమ్మాయి కోపంగా బాధగా ఉన్నవి తీయకు. ఆ అమ్మాయి నవ్వుతూ ఉన్నవి మాత్రమే తీ. చెప్పండి. మీరేంటి ఇంకా రెడీ కాలేదు? ముందు మీరు, ఆ తర్వాత పెళ్లి కూతురు వచ్చి పీటల మీద కూర్చోవాలి. పంతులు, పెళ్లి ఆర్భాటాలతో అక్కర్లేదు. సింపుల్ గా కట్టే కొట్టే తెచ్చే అంతే. ఇక్కడ తాళి కట్టడం, ఆ తాళి కట్టడానికి ఫోటో తీయడం, అది ఇంపార్టెంట్. నేను చేసే పనిని నన్ను శాస్త్రోక్తంగా చేసుకోనివ్వండి. ముందు మీరు కూర్చోండి. ఆ తర్వాత మీరు ఏం చేయదలుచుకున్నారో, ఏం ఇవ్వదలుచుకున్నారో అది మీ ఇష్టం. మహాగణాధిపతే నమః. సర్వాలంకార పూజాం సమర్పయామి. లక్ష్మీం క్షీరసముద్రాతనయాం రంగదామేశ్వరీం దాసీభూతా సమస్తా దేవతాం లోకైక దీపాంకురాం. లేదు, ఎట్టి పరిస్థితుల్లో అనూహ్యం మిస్ కాకూడదు. మావయ్య రుణం తీర్చుకునే అవకాశం ఇది. మొత్తం సిటీ గాలించైనా అనూహ్యని ఈరోజు క్యాచ్ చేయాలి. ఓం దచ్చం యోరావణేమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదే. బాబాయ్ కాస్త నవ్వుతూ ఉండండి, కోపంగా ఎందుకున్నారు? బాబీ కొద్దిగా నవ్వండి. అయ్యా, ఇవి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నుదుటిని కట్టుకోవాలి. పంతులు గారు, అవసరమా? అర్థం చేసుకోండి. కుదరదు నాయన, త్వరగా కట్టుకోండి. వెళ్ళి అనుకివరా. అలాగేరా, కట్రా. కట్టుకోండి, కట్టుకోవాలంట.
అయ్యా పెళ్లి కుమార్తెను తీసుకురండి. బావా ముందు ఒకసారి బయటకు రా నువ్వు. అబ్బాయి పేట్ల మీద నుండి లేవకూడదు బాబు. ఇక్కడ మా కొంపలు అంటుకుంటున్నాయి బాబు. బావా నువ్వు రా బావా, నువ్వు రా బావా, నువ్వు రా. ఏంట్రా రండి బావా. అన్నా గీడ అద్దం ఏడుంది? అక్కడ ఆ స్తంభానికి ఉంది. రాబావా 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 రాదు ముందు ఎత్తాను రాబావా. ఏంట్రా ఇలా లాక్కొచ్చావు? బావా పెళ్లి చేసుకుంటున్నావు సరే, మరి నా డబ్బు సంగతి ఏం చేసావు? అదే నువ్వు నాకు అను నొప్పిస్తే ఇస్తానన్న 20 లక్షలు ఇస్తానురా. ఎక్కడ పోతాను? ఎక్కడికి పోకుండా ఉండడానికే ఇమ్మంటున్నాను. అయినా నువ్వు చేసింది కేవలం ఇన్ఫర్మేషన్ పాస్ చేయడమే కదరా, దానికి 20 లక్షలా? చూసావు బావా, పనికి ముందు రిక్వెస్ట్, ఇప్పుడేమో డిమాండ్. ఇంకాసేపు ఉంటే ఎందుకు ఇవ్వాలా అని డిమాండ్ చేస్తావు. అయినా మనకి ఎందుకు బావా? అనుని కావాలన్నావు, ఇచ్చాను. నీ పని అయ్యేలా నా పని అవ్వ చేసుకున్నాను. అనుకున్న దాని ప్రకారం నా డబ్బు నా మొహాన్ని కొట్టు. అంత డబ్బు నీ దగ్గర ఉండడం అంత మంచిది కాదు. నా దగ్గరే భద్రంగా ఉంచుకుంటాను, నన్ను నమ్ము. వద్దు బావా వద్దు. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. పెళ్లి పెళ్ళే, డబ్బు డబ్బే. అయినా మీరు పెట్ల మీద కూర్చున్నాక నేనేం చేయాలి? పిడకలా? రేయ్ నా మాట వింటావా? అబ్బే కుదరదు బావా. నా డబ్బు 20 లక్షలు నా చేతిలో పడాలి, నేను నిన్ను వదలాలి, అంతే. ఏంట్రా ఏంటి డిమాండ్ చేస్తున్నావు? ఏంటి? ఇవ్వనురా, ఒక్క పైసా కూడా ఇవ్వను. ఏం పిక్తావురా? ఏం పిక్తావు? బావా వద్దు, ఆడుకోవద్దు. అను విలువ 20 లక్షలు, అను విలువ 20 లక్షలు. అందులో ఒక్క పైసా తగ్గినా అను పెళ్లి పీటల మీద కూర్చోదు. ఏంట్రా నా పెళ్లికి నీ పర్మిషన్ కావాలంట్రా? బ్రోకర్ నాయాలా? ఇవ్వనురా, ఒక్క రూపాయి కూడా ఇవ్వను. నీ వల్ల అయితే పెళ్ళాపు. రేయ్ అనుకి మాయ మాటలు చెప్పి వేశ్య గృహానికి అమ్మేస్తున్నావని ఒక్క మాట పోలీసులకు చెప్తే నీ బ్రతుకేమవుతుందో ఆలోచించావా? హలో, ఏంటి నువ్వేమన్నా మహాత్ముడువా? నీ బొక్క నాకు తెలీదా? పెళ్లి పేరుతో ఆ పిల్లని మోజు తీరేదాకా ఉంచుకుని తరువాత నువ్వు చేసేది అదే పని కదా. రేయ్ నా ప్లాన్ నీకెందుకురా? నువ్వు తన్ని అమ్మాలనుకుంది కరెక్టా కాదా? అసలు దాన్ని నా పక్కన పడుకోబెట్టడానికే కదరా నువ్వు నాకు ఫోటో చూపించింది. నీ హిస్టరీ మొత్తం నా దగ్గర ఉంది. ఎంతమందిని తార్చావో, ఎంతమందిని అమ్మావో, ఎన్ని దొంగతనాలు చేశావో ఆ లిస్టు మొత్తం పోలీసులకు ఇస్తా. ఓ 10 ఏళ్ళు బొక్కలోంచి బయటికి రాకుండా చేస్తాను రాస్కెల్. రేయ్ అన్యాయంరా. ఈ ఒక్క పని చేసి జీవితంలో ఇంకే తప్పు చేయకుండా సెటిల్ అవుదాం అనుకున్నా. నువ్వేంట్రా నా కడుపు కొడుతున్నావు? రేయ్ మీ డబ్బున్నోళ్లేరా దొంగలు, నిజమైన దొంగలు మీరేరా.
మేం కాదు. నోరు మూసుకొని బయటికి పోరా. రేయ్, ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందో నీ ప్రాణాలు కూడా నీకు దక్కో. పోరా. రేయ్, నా డబ్బులురా, అన్యాయం రా. చంపేస్తా. నమః సర్వాలంకార పూజాం సమర్పయామి. అయ్యా, పెళ్లి కుమార్తె ఏది? రే అను ఏదిరా? దేవలగ్నం దురంతదేవ తారావరం దురంతదేవ లక్ష్మీపతే అను ఏదిరా అంటే అలా చూస్తారేంట్రా? వెళ్ళి వెతకండి. ఆటో, క్రిస్టల్ హాస్పిటల్కి వస్తావా? రే ఏంట్రా ఎంతసేపు? ఎక్కడ రాను? త్వరగా వెతకండి. కైలాష్, ఏంట్రా అను ఏది? అన్ను కనిపించట్లేదురా. ఏంట్రా? అది అను ఎక్కడా లేదురా, మొత్తం చూసాం. బాగా అయ్యింది. నీలాంటి టుమ్రీగళ్ళకి దక్కటానికి ఆ పిల్ల జింక పిల్ల కాదురా, శివంగి. శివంగి చీరేస్తది. ఎరా ఒక్క 10 నిమిషాలు, 10 నిమిషాలేగా అయింది పేట్ల మీద కూర్చొని. ఈ 10 నిమిషాలు ఆ పిల్లని చూసుకోలేకపోయారా? ఇంకెందుకురా మీరు నా నెత్తిన ఎక్కడానిక? వెళ్ళండి రా, వెళ్ళి బయట తల దిక్కు వెతకండి. పోండి. ఏయ్ పంతులు, పంతులు ఎక్కడికి? బావా, దేవుడెక్కడో లేడు బావా. ఇక్కడే ఉన్నాడు బావా. ఆకులు నాకేవాడికి మూతులు నాకేవాడు ఒకడని నేనే ఆమాం బాబతగాడు అనుకుంటే నువ్వు నాకు జల్ల కొట్టాలని చూసావు. ఆ పిల్ల టోకున మనందరికీ జల్ల మీద జల్ల కొట్టి పారిపోయింది. నువ్వు నాకు 20 లక్షలు ఇచ్చుంటే నీకు 20 కోట్లు ప్లస్ పిల్ల మిగిలేది. ఇప్పుడు ఏం మిగిలింది? రాయ్ ఇదేంటి? వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? ఎవరి కోసం వచ్చాడు? ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అండి?
ఈ అమ్మాయి పెళ్ళండి. పెళ్ళా? అంటే ఋతుగాడు వచ్చింది అను కోసమా? అంటే వాడు కూడా అను చూసేశాడా? మై గాడ్. అటు వాడు ఇటు వీడు ఓ పిల్ల కోసం వెతుకుతున్నారు అంటే అను సామాన్యమైంది కాదనమాట. అయితే మనమే మచ్చిక చేసుకుందాం, మనమే ఆ జాక్పాట్ కొట్టేద్దాం. సార్ ప్లీజ్, ఆ అమ్మాయిని అర్జెంటుగా కలవాలి. దయచేసి ఎక్కడుందో చెప్పగలరా? నేను తన భావని, తను అర్జెంటుగా కలవాలి ప్లీజ్. ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేనట్టుంది. ముహూర్త సమయానికి ఎటో వెళ్ళిపోయింది. పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆమెను వెతుకుతున్నారు. పెళ్లి కొడుకు ఎక్కడా? దేవుడా, ఇప్పుడెలా? ఏం చేయాలి? పెళ్లి కొడుకు ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఆయన పేరేంటో తెలుసా? అతని పేరు ఏదో గమ్మత్తైన పేరేనండి, గుర్తుకు రావటం లేదు. ఇక్కడే ఎక్కడో ఉండాలి బాబు. వాళ్ళు ఎవరూ లేరా? వాళ్ళు ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వాళ్ళు బయటికి వెళ్ళారు. ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఎంతసేపు అయిందండి? ఎంత? 5 నిమిషాల లోపు అంతే. గాడ్, థ్యాంక్స్ అండి. ఎక్కడికి వెళ్ళారు సార్? ఇక్కడ ఇంత గందరగోళం జరుగుతుంటే ఆ మూలను కూర్చున్నా. ఎందుకు? ప్రసాదానికి పట్టిన చీమలు ఎట్టుపోతున్నాయో చూద్దామని. ఎట్టుపోతున్నాయి సార్? మీ ఇంటికి రా. మీ ఇంటికే కదరా ప్రసాదాలు గుడిసొత్తు పోతుంది, అందుకే అవి కూడా అక్కడికే పోతున్నాయి. చాలా షేక్ గారు మన కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తున్నట్టు చెప్పమన్నారు సార్. అదేంటి సడన్ గా అనుమాయమైంది? కొంపదీసి నిజం తెలిసిపోయిందా? ఒకవేళ తెలిసిపోయినా నా తప్పేమీ లేదని నమ్మించి మళ్ళీ తనకి దగ్గరవ్వాలి. చెల్లి చెల్లి అంటూనే మోసం చేసిండు బట్టే బాస్ గాడు.
స్విచ్ ఆఫ్ అని వస్తుందండి. ఇప్పుడెలా? అమ్మా మైసమ్మ తల్లి, ఇదేంది తల్లి, మళ్ళా కథంతా మొదలుకి వచ్చింది. రేపే గౌరీ ఆపరేషన్, గంతలోపు అన్ని పైసలు ఏడికెళ్ళి తేవాలి తల్లి. గా పసిబిడ్డని ఎట్లైనా కాపాడు తల్లి, నాకేదైనా దారి చూపించు. ఛ!